టీచర్లు, ప్రిన్సిపల్లు ఎప్పుడైనా పొద్దున్న లేచి చదువుకోమంటే ఎవ్వడూ లేగలే. ఇప్పుడు ప్రభాస్ మాత్రం పొద్దున్న 1 గంటగా లేపి రాత్రి పడుకోకుండా చేసి అందరికీ సినిమా చూపించాడు. ఇదే స్టోరీ హిస్టరీ బుక్లో ఉంటే నిద్ర వస్తుంది అందరికీ. హీరోని పెట్టి తీస్తే మన తెలుగు జనాలకి ఎక్కుతుంది. సినిమా అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా బాగుంది అన్న, మస్తుంది, చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అమ్మాయిని సేవ్ చేయడం నచ్చింది. లైక్ ఒక లేడీ ఎంపోరియం మొత్తం రాయల్టీగా, డిగ్నిటీగా వాళ్ళ డాడీ చేసే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆమె తీసుకోవడం, వాళ్ళ డాడీ క్యారెక్టర్ని ఈమె రీప్లేస్ చేసి మొత్తం ఎంపోరియంని ఈమె హ్యాండ్ ఓవర్లోకి చేసుకోవాలని చూసుకోవడం, కొంచెం కన్నింగ్ థాట్స్ అవి నచ్చాయి. ఇంకా ఏం నచ్చాయంటే అందులో ప్రభాస్ కట్అవుట్ బాగుంది. ఆఫ్టర్ బాహుబలి దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ప్రభాస్ కెరియర్. ఇంకా ఇది సెకండ్ హాఫ్ ఉంటే ఇంకొంచెం బెటర్ అనిపించింది. బట్ అన్సాటిస్ఫైడ్ క్లైమాక్స్ అని చెప్పాలి. కొంచెం క్లమ్సీగా ఉంది. ఆఫ్కోర్స్ రావచ్చు, మేబీ చెప్పలేము నేను, ఎందుకంటే అందరిని అలా ఆలోచిస్తారని చెప్పలేము కాబట్టి. కేజీఎఫ్ థీమ్ ఆ విజువల్స్ కొన్ని అక్కడక్కడ కనిపించాయి సెటప్స్ వాటి వల్ల. మేబీ ఉంది, కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఇంకో వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగుండే, అండర్స్టాండింగ్ అది ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్. నవేడేస్లో అలాంటివి అసలు ఉండవు కూడా. ఇంకా ఏం చెప్పాలి సినిమా గురించి? నేను అక్కడ కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే యాజ్ ఏ గర్ల్గా నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. ఒక గర్ల్ని సేవ్ చేయడం, వాళ్ళ మొత్తం ఆ కల్చర్ ఉంటుంది కదా, దాన్ని నా ఎగనెస్ట్గా వెళ్ళి వాళ్ళకంటూ ఒకటి నేర్పిస్తాడు. లైక్ మీరు ఇలా ఉండకూడదు, ఇలా చేయండి అనేసి నేర్పిస్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. లైక్ 2-3 టైమ్స్ విజిట్ చేయొచ్చు. 4.5 ఇస్తాను, ఎందుకంటే 5% కూడా తగ్గినానికి అన్సాటిస్ఫైడ్ క్లైమాక్స్ అనమాట. బెస్ట్ మూవీ నేను కెరియర్లో చూసింది, ప్రభాస్ కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది ఇది. మనకి టాలీవుడ్తో, బాలీవుడ్తో, కాలీవుడ్తో సంబంధం లేదు. ఇండియాని షేక్ చేసే మూవీ మళ్ళీ వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. మీరు సూపర్ ఎంజాయ్ చేస్తారు బ్రో. దేనికి తక్కువ దీంట్లో డ్రామాకి బ్లాక్ బస్టర్ మూవీ, ఎంత చెప్పినా తక్కువే. రండి, సూపర్. వేట 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 మొదలైంది అంతే. టాలీవుడ్ది కుమ్ము దుర్పుద్ది. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ మూవీ బ్రదర్, మనం అనుకోవడానికి ఏం లేదు. కానీ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తర్వాత సెకండ్ దాని వర్షన్ వేరే, దీని వర్షన్ వేరే, కానీ డిఫరెంట్ మూవీ. అలా ఎక్స్పెక్ట్ చేసి ఎవరు మూవీకి వెళ్ళకూడదు అని నేనైతే చెప్పలేను. ఫుల్ క్రేజ్ మూవీ. చాలా బాగుంది. అక్కడ అనుష్క ఉంటుంది బాహుబలి 2లో, ఇక్కడ వాడున్నాడు అంటే పృథ్వీరాజు. అదే డిఫరెన్స్. అంతే బాగా తీశాడు. జనాలు అయితే పిచ్చెక్కిపోయారు దీంట్లో. వాడి కట్అవుట్కి, వాడి బిల్డప్కి, ఎలివేషన్ బాగా తీస్తాడు కదా ప్రశాంత్ నీళ్ళు. కేజీఎఫ్ ఎంత తీస్తాడు, దానికన్నా డబల్ తీస్తాడు ఇక్కడ. సస్పెన్స్ అయితే మీకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకెప్పుడెప్పుడు సలాడ్ వస్తుందా అని మీరు వెయిట్ చేస్తారు. ఇంకా అంటే అంత భారీగా పెట్టారు. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, సస్పెన్స్ తెలిసేటట్టు ఫస్ట్ నుంచే పెడుతున్నాడు. కానీ చాలా హింట్లు ఇచ్చాడు. బాగా తెలివైన వాళ్ళకైతే తెలిసిపోతుంది. కొంచెం అంటే వాడు ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ కరెక్ట్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బస్రూర్ కేజీఎఫ్ లెవెల్ కన్నా కొంచెం ఒక లెవెల్ పైనే ఉంది. చాలా బాగా నచ్చిన సీన్ అయితే ఒక పోల్ పెట్టి ప్రభాస్ ఒక విల్లని చంపుతాడండి. ఇక్కడ కింద నుంచి పైదాకా ఆ సీన్ అయితే అసలు హైలైట్. ఇలా ఏలాడదీస్తాడు అనమాట, ఫ్లాగ్ లాగా ఏలాడదీస్తాడు పోల్ మీద, జెండాలాగా. చాలా బాగుంది ఆ సీన్ అయితే. మూవీ చూడడం జరిగిందండి. యాజ్ ఎ ఫ్యాన్స్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు, బట్ నార్మల్ ఫ్యాన్స్ అయితే చూస్తే వాళ్ళకి కష్టమే. మూవీకి అయితే మనము 1.5-2 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే కేజీఎఫ్ చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 డిజాస్టర్స్ తర్వాత ఈ మూవీ మన ప్రభాస్ గారు వేయడం జరిగింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం, బట్ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. ఓకే ఉంది. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. నార్మల్ పీపుల్ అయితే అంత నచ్చకపోవచ్చు. మై రేటింగ్ 1.5. బాగుందన్న. సో ఎవ్రీ ప్రభాస్ ఫ్యాన్ మస్ట్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇట్స్ ఆఫ్టర్ బాహుబలి మనోడికి కొంచెం హిట్స్ తక్కువ ఉన్నాయి కదా, సో ఇట్ వుడ్ బి బిగ్ హిట్ అని చెప్పొచ్చు. సెకండ్ పార్ట్లో మనోడు చూపించే వైలెన్స్ అయి ఉండొచ్చు. ఆ వైలెన్స్ అనేది పక్కాగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హీరో ఎలివేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. సెకండ్ పార్ట్లో యాక్చువల్గా కాన్సర్ ఇంట్రొడక్షన్ చూపించాడు. సో
సెకండ్ హాఫ్లో. నెక్స్ట్ పార్ట్కి ఇట్ ఈస్ ఎ గుడ్ గ్రిప్పింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పార్ట్ కోసం పక్కాగా ఇప్పుడు ఎంతైతే క్యూరియాసిటీ ఉందో దానికి డబుల్ క్యూరియాసిటీతో నెక్స్ట్ పార్ట్ చూస్తారు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా సరే సెకండ్ హాఫ్ జస్టిఫై చేశాడు. బీజిఎం అనేది కొంచెం బాగుంటే ఇంకా బాగుండొచ్చు. ఆ హీరో కట్అవుట్కి బీజిఎం అనేది ఇంకా సరిపోదు అనిపించింది నాకు. సో యా, ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. మైథలాజికల్గా ఈ మూవీ ఒక మహాభారతం, రామాయణం మైథలాజికల్ రిఫరెన్స్ బాస్. ఎలా అయితే రాజమౌళి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మహాభారతం నుంచి రామాయణం నుంచి మనం వాటర్ తీసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ గారు హ్యాస్ టేకెన్ ఏ స్మార్టర్ స్టెప్. ఒక పెద్ద ట్యాంకర్ తీసుకొచ్చి మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారండి. అండ్ వన్ మోర్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ ద ప్రభాస్ గారు, ఐఎమ్ బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు సార్. ఫ్రమ్ ద లాస్ట్ 7 years సినిమాలో ఒక టైటిల్ వస్తుంది సార్, 2017 అని. జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, అందరి హీరోస్కి బ్లాక్ బస్టర్ వచ్చాయి. బట్ మా ప్రభాస్ అన్నకి దిస్ ఈజ్ ద కల్టెస్ట్ బ్లాక్ బస్టర్. కృష్ణం రాజు గారు, మీ అబ్బాయి ప్రభాస్ గారు బ్లాక్ బస్టర్ కొట్టారండి, బ్లాక్ బస్టర్. లేదు, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ బుల్షిట్ బ్రదర్. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ ఐఎమ్ బీయింగ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చెప్తున్నాను బాస్, ఒక క్లీన్, నీట్ అండ్ అ డీసెంట్ మూవీ వితౌట్ ఎనీ వితౌట్ మీరు ఒక కంప్లీట్ ఫ్యామిలీ తోటి మూవీ చూడొచ్చు. ఇది పేరుకు ఐ డోంట్ నో వై సెన్సార్ బోర్డ్ హ్యాస్ గివెన్ అ ఎయిర్ సర్టిఫికేట్, బట్ ఎస్ ఐ ట్రూలీ అగ్రీ దేర్ హ్యాస్ బీన్ కొన్ని సీన్స్ ఉన్నాయి. బట్ మీకు ఎలా అంటే కంప్లీట్గా బ్రదర్, కంప్లీట్గా ప్రభాస్ గారికి ఎలివేషన్. మీకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కట్అవుట్ అని. నిజంగా కట్అవుట్ పర్సన్కి కట్అవుట్ బ్లాక్ బస్టర్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. కాదు కానీ సార్ వేరే లెవెల్, ఎలివెన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. ఖచ్చితంగా హిట్ అయితే. బాహుబలి తర్వాత అందరు ఫ్యాన్స్ గమ్మునున్నారు. ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా గల్లా ఎగిరేసి చెప్పుకోవచ్చు, మళ్ళీ వచ్చింది మా ప్రభాస్, మళ్ళీ మా రెబల్ సార్ మళ్ళీ వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు ఒక నెల రోజులు ఖచ్చితంగా ఫైట్స్ చూసుకోవచ్చు అంతే. ఇంకా అన్నం తినకుండా పర్లేదు, అన్నం తినకుండా కానీ ఆ ఫైట్స్ చూసి మూవీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. అట్లా ఉంటుంది మూవీ మాత్రం. మీరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి బ్రో. ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే పృథ్వీరాజ్ సార్ మాత్రం సార్ బాగా చేసిండు యాక్టింగ్. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే చాలా అంటే గొప్పగా ఉంటుంది. అసలు అది చెప్తే తెలియదు కానీ చూడాలి మూవీ ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా బాండింగ్ చాలా ఫైట్లు వాళ్ళే బాగుంటాయి. చాలా అంటే సీన్స్ అంటే ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయండి. ఆ కేజీఎఫ్ కు దీనికి కొద్దిగా డిఫరెంట్ అనుకున్నా కానీ ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ మొత్తం అదే, కానీ ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా కంబ్యాక్ వస్తుంది. మళ్ళీ స్టార్ట్ అయింది రెబల్ టైం స్టార్ట్ అయింది ఖచ్చితంగా. మళ్ళీ ఖచ్చితంగా ఇంకా మళ్ళీ ప్రాజెక్ట్ కి ప్రభాస్ మళ్ళీ చాలా అంటే చాలా మూవీస్ వస్తున్నాయి. ఇప్పటి నుంచి మాత్రం మళ్ళీ తగ్గేది లేదు ప్రభాస్. ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా చాలా చూడాలండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూడాలి. మేమంటే గెటప్ వేసుకొని మేము చేసినాం కాబట్టి, మేము షూటింగ్ చేసిన అప్పుడే మేము గెటప్ వేసుకొని మూవీకి వేసుకోవాలనుకున్నాం. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అందరినీ ఒక డిఫరెంట్, మేము నార్మల్గా రెడీ వెళ్తే ఏదైనా పెళ్లికి వచ్చినారా ఇట్లా రెడీ వచ్చినని మొత్తం మాకు ఈ గెటప్ వేసి బుడిద మొత్తం మసి రూసేసి ఇట్లా తయారు చేసింది సార్కి. సార్ నీట్గా ఉంటే నడవదు. ఖచ్చితంగా ఎలివేషన్స్ రావాలంటే ఖచ్చితంగా ఆర్టిస్ట్ అన్నట్టు మొత్తం ఇట్లా బొగ్గులాగా అయిపోవాలి. నలిపేస్తాడు, చాలా బాగా యూజ్ చేసుకుంటాడు సార్ ఆర్టిస్ట్.